చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం మన స్నేహితుల దగ్గర, నేను ఇంకా మారలేను లేవే, అలాగే ఉంటాను, నేను చాలా మారిపోయాను. ఈ మారిపోనుకి ఈ మారిపోయానికి డిఫరెన్స్ ఏంటో చెప్పనా? మారన్లే, ఎందుకంటే వాళ్ళు నటించడానికి నమ్మించడానికి, వాళ్ళు మాట్లాడుతుంటే వెన్న కారినట్టు, వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేనన్నట్టు వాళ్ళు అందులో అలవర్చుకుపోయారు. దాన్ని దాటి నిజంలోకి వచ్చారనుకోండి, వాళ్ళ భూమి మీద నౌకలు చెల్లిపోయినట్టే. మారాను, ఇన్ని రోజులు మంచిగా ఉన్న మనిషి నువ్వు మంచిగా ఉన్నా సరే నిందలేస్తున్నారని, ఇక లాభం లేదని, ఏమీ చేయకపోయినా అంటున్నారు. అలాంటిది నేనెందుకు ఇంత ఊపిరి ఆడకుండా బతకాలి, నేనెందుకు రాత్రి పగళ్ళు ఏడవాలి? నేను భయంతో బ్రతుకుతున్నా, ఒక్కసారి భయాన్ని వదిలేయాలి అని. తను ఎప్పుడూ కనిపించనంత కోపంగా, మూర్ఖురాలిగా, మూర్ఖుడిగా కనిపిస్తాడు. అన్ని తెగిచ్చేసినట్టుంటాయి. ఎంత తెగించినా వాళ్ళు చెయ్యాలనుకున్న కొన్ని పనులు చేయలేరు. వీళ్ళు ఎంత మారలేను అన్నా వాళ్ళు గుంట నక్క వేషాలు వదిలిపెట్టరు. ఈ నగ్న సత్యాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు తెలిసింది. అంటే నాకు తెలుసు నాకు నా లైఫ్ కి నాకు తెలుసు. కాబట్టే మీ లైఫ్ లో ఎప్పుడైనా నేను మారలేను అన్న వాళ్ళని దగ్గరికి రానికండి. మారాను అన్న వాళ్ళని రానివ్వండి. వాళ్ళు మీకు ఎంత బోగులుగా కనిపించినా, వాడెంత వెధవలా కనిపించినా వాళ్లే మంచివాళ్ళు. ఎందుకంటే కొన్ని వాళ్ళు చెయ్యలేరు. అర్థమైందా? చిల్.